గిరి ప్రదర్శనకి వెళ్తున్నాం. తెల్లారైపోయింది ఇక్కడ ఎల్ఈడీలో ఒక్కొక్కళ్ళు అడగదు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి గిరిప్రదర్శనకి అయితే వెళ్ళిపోతున్నాం అమ్మ. ఈరోజు డేట్ వచ్చేసరికి 28 సాయంత్రం 5 అవుతుంది. మేము నైట్ టైం తిరుగుదామని చెప్పేసి సాయంత్రం అయితే బయలుదేరాం. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఎండ ఎక్కువ కాస్తుంది అనుకున్నాం. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే మార్నింగ్ నుంచి వాన పడుతూనే ఉంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇంతకుముందు ఎప్పుడు హైవే మీద వెళ్ళేవాళ్ళం అమ్మ. కాకపోతే అందరూ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పి మా వాళ్ళందరూ ఏదో షార్ట్కట్లో తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్కే. సో మేము ఇప్పుడైతే మేము ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం. ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను నడుచుకుని వెళ్ళాలి. ఈసారి ఏంటిదంటే కొత్తగా తీసుకొచ్చారు. మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే ఎండ చేయాలన్నమాట. ఇది కొత్తగా తీసుకొచ్చారు. లాస్ట్ టైం అయితే తొలి పావచం దగ్గరే కొబ్బరికాయ కొట్టాలి. ఈసారి భక్తులకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి కొత్తగా చేశారు. సార్ ఏంటి సార్ అది? నేను అనుకున్నట్టుగానే నైట్ అయిపోయింది మా అమ్మ వచ్చేసరికి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము కొండ తిరగడం. అది కొండ అదిగోండి మా అమ్మ. కింద అందరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారు. ఇప్పుడు ఉంటుంది మా అసలైన సినిమా. ఇక్కడి నుంచి మొదలవుతుంది. ముందు ముందు ఉంటుంది ముసలి పండుగ. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. A few moments later. ఇప్పుడు మేము నడిచి ఒక 2 కిలోమీటర్స్ అవుతుంది మా అమ్మ. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఎదుగుతున్నాము. వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి ఫోన్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. ఇంక మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మా వాడు ఏదో మాట్లాడుతాడంటే ఫ్రంట్ క్యామ్ పెట్టాను. వాడు ఏమంటున్నాడు కానండి. అందరూ మనగా చూస్తున్నారు. కరెక్టే సార్. పాపం సిగ్గుపడుతున్నట్టు అన్నాడు. అప్పుడే మా వాడికి ఆకలేసేస్తుంది. ఒక్కొక్కటి పుల్లైసి లాగి ఇచ్చేస్తున్నారు. ఈడ పుల్లైసి ఆడ పుల్లైసి మన కుల్ఫీ తీసుకున్నాం. ఇద్దరే అయిపోద్ది. ఇక పుల్లైసి తీసుకొని ఇంకా స్టార్ట్ అవ్వడమే ఇక్కడ నుంచి. డైరెక్ట్ హనుమంత వాక ఇంకా డైరెక్టర్ హనుమంత వాక వెళ్ళిపోదాం. ఇప్పుడు అలాగే ఉంటదా? స్టార్టింగ్ కదా మా అమ్మ, అలాగే ఉంటుంది. ఇప్పుడు హనుమంత వాక దాటగానే మొత్తం అందరూ సెట్ అయిపోతారు. మరి దారుణంగా అయితే ఉన్నారనమాట. ప్రపంచంలో ఏడలేని సరికి ఈ రోజు ఉంటుంది. ఇక్కడ కొట్టుకొని చచ్చిపోతారు మామ. మీరు మాత్రం అట్లా ఎగిరి వెళ్ళకండి, డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. ఫ్రీగా చాలా ఇస్తారు మమ్మ. మనకి ప్రసాదాలు కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ, మెడిసిన్స్ కావాలంటే మెడిసిన్స్ కానీ అన్నీ ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ మీకు అన్నీ ఫుల్గా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే కుమ్ముకొని చచ్చిపోతారు అనమాట. ఒకరి మీద ఒకటి లైన్ కాయాలి. దానివల్ల మన టైం వేస్ట్, ఇంకా కాల్ పీకితే. అందుకని చెప్పి నేనైతే డబ్బులైతే కొనుక్కుంటాను ఇప్పుడు బయట. చూడండి లైన్ మమ్మ ఎంత ఉందో లైన్ పక్కన. అందుకే మనం అలాంటి గేట్లు జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఏదైనా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మనం బేగా అయిపోద్ది. మన పార్టీ మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాడు మా అమ్మ. ఈడు చేసి ఓవరాక్షన్ అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఏమంటున్నారు ఒకసారి మీరే వినండి. దేనికి ఫ్లాష్ మ్యాన్ నువ్వు? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు దోల వేసాలు వేస్తారు మా వాళ్ళు చూడండి. ఇప్పుడు కొంతమంది అదిగోండి వీడికి అందలేదు. బయట ఉన్నాడు కానీ అందలేదు. ఇలా దోల వేసాలు అది పడిపోయాడు. అక్కడ అమ్మాయి కూడా చూడండి మామ, కట్ అయిపోయింది లేండి. అక్కడ అమ్మాయి కూడా అదిగోండి. ఆ అమ్మాయి కూడా ఎగిరి కొట్టు. వీడు ఇంకా ఆగలేదు. ఆ అమ్మాయిని చూసి ఇంకా రెచ్చిపోతున్నాడు వీడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చేతులతో ఎడుతావా? రామచంద్ర, ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. 1 hour later.
సో ఫైనల్లీ మామ మనం అయితే హనుమంత్ పార్క్ వస్తాం. అక్కడ మీకు జెండా అడ్డేస్తుంది, అక్కడ బొమ్మ కనబడుతుంది కదా మామ, అక్కడ మనం హనుమంత్ పార్క్ వస్తాము. ఇక మామ దగ్గర నుంచి సైడ్ వ్యూ ఆగండి. ఎందుకు వెళ్దామంటే ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అదిగోండి మామ హనుమంత్ వాక్ జంక్షన్ అంటారు, వైజాగ్ లో బాగా ఫేమస్. ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకోండి. మొత్తానికైతే హనుమంత్ వాక్ దాటేసామమ్మ. ఇంక ఇక్కడి నుంచి మెల్లిగా ఒక్కొక్కడికి మొదలవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి బీచ్ రోడ్డు. చూడండి మమ్మల్ని ఎలా ఉన్నారు జనాలు, అసలు నడడానికి కూడా ఖాళీ లేనంత ఉన్నారు. సో ఇలా బీచ్ రోడ్ నుంచి వెళ్ళి అలా తర్వాత ఎన్ఈడి హైవేకి వెళ్ళి అక్కడ ఎన్ఈడి నుంచి ఇంకా అలా వెళ్ళిపోవడమే. మామ ఇప్పుడైతే బేకరీకి అయితే వచ్చాము, ఎందుకంటే మా ఊరు బర్త్డే ఈరోజు. ఆడికి కూడా తెలియదు కొంటున్నట్టు. ఇలా హనుమంత్ వాక్ దాటి ముందుకు వచ్చినప్పుడు బీచ్ రోడ్ సైడ్ అన్నమాట. రియాక్షన్ చూస్తే అదిగోండి సర్వీస్ అయిపోయింది పెద్ద, ఆడికి ఏం చేయలేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంక అటు నుంచి అటు కేక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇంక ఇక్కడి నుంచి బీచ్కి 1 కిలోమీటర్ అయితే ఉందన్నమాట. సో ఇంక మిగతాదంతా బీచ్కి వెళ్ళి కంటిన్యూ చేసుకుందాం. మొత్తానికి అయితే బీచ్కి అయితే వచ్చేసాం మామ. దోలు తీరిపోయింది ఇక్కడికి వచ్చేసరికి, చుక్కలు కనిపించాయి. కానీ ఇక్కడికి వచ్చే చాలా ప్రశాంతంగా ఉంది, చల్లని గాలి, ఆ బీచ్ సౌండ్. చాలామంది ఉన్నారు ఇక్కడ, అందరూ దాదాపు ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు. అంటే కాల్ నొప్పులు వచ్చి కూర్చోపోవాలనుకున్నారు, అందరూ ఇక్కడికి వచ్చి పడుకోపోవడం, ఇంకా ఇక్కడ కూర్చోపోవడం. కొంతమంది బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఇంకా మన బర్త్డే పై ఫోటో షూటు ఇంకా అన్నీ ఇక్కడే. ఇప్పుడు కేక్ కటింగ్ చేద్దాము. ఇంకా కేక్ కటింగ్ అయింది, ఫోటోలు ఇంకా ఏం తీసుకోలేదు మామ. ఇంకా స్టార్ట్ అయిపోయాం, మళ్ళీ ఎక్కడ ఆగలేదు. ఆకలి వేసేస్తుంది. పైగా కైలాసగిరి అయితే వచ్చాము. ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్ళాలి, చాలా దూరం ఉంది. మనం ఇంకా సగం దూరం కూడా రాలేదు అందులో. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తినాలి మామ. ఏదైనా షాప్ దొరికితే టిఫిన్ తిందామని ఆగుతున్నాను. ఫైనల్ అయితే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాం మామ. అక్కడైతే దోశ తీసుకున్నాను నేనైతే, కొంతమంది బొండ తీసుకున్నారు. కానీ 2 టిఫిన్స్ అసలు బాగా చేయలేదు అనమాట. చట్నీ కూడా నీరు ఎక్కువ వేస్తారు. ఇంక ఈ టైంలో దొరికింది ప్రసాదం తినేసాం. ఆ తర్వాత ఇంకా టైం చూసుకుంటే ఇక్కడ 4:30 అయితే అయింది మామ. ఎన్ఏడికి వస్తాము. అంటే ఈ మధ్యలో చాలా వ్లాగ్ ఉండిపోయింది, తీయలేదు నేను ఎక్కడ. అది తీయాల్సింది, కాకపోతే చిరాకు వస్తుంది నడిచి నాకే. ఇంకా నేను ఎక్కడ వీడియో తీయలేదు. తప్పడిపోయాం మేము ముగ్గురు, నాతో పాటు ఇంకో 2 ఉన్నారు. మిగతా 8 మంది ఎక్కడో తప్పడిపోయారు. ఇంకా వాళ్ళని వదిలేసి మేము ముందుకు వస్తాము. తర్వాత వెయిట్ చేయాలి వాళ్ళ కోసం. ఇప్పుడు ఎన్ఈడి వచ్చాం కదా, ఇక్కడ ఒక అరగంట కూర్చొని వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే ఇంకా మన పని కంప్లీట్ అయిపోతుంది మామ. 2000 years later. తెల్లారైపోయింది ఇక్కడ ఎల్ఈడిలో, ఒక్కొక్కళ్ళు అడగదు. ఏంటది ఒక్కొక్కటి పరిస్థితులు ఏంటది. బాలీవుడ్ నటించేస్తాడు వీడియో కోసం. ఫైనలీ ఆచి దగ్గరికి అయితే వస్తాం మామ. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. ఒంట్లో ఎవరికి ఓపిక లేదు, బాగా పోపులిసిపోయింది ఒళ్ళంతా. ఇంకా కొబ్బరికాయ కొట్టేసాం మామ. కొబ్బరికాయ కొట్టి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. బైక్ పార్కింగ్ పెట్టాం కదా, ఇంకా బైక్లో వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఇంటికి వెళ్ళి పడుకోవాలి మామ. నాకు ఇంకా బ్లాగ్ తీసి ఓపిక లేదు. ఉంటా, బాయ్ బాయ్. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాట అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి.